ఈ ఎండాకాలంలో అయితే ఎక్కువ ఏముండదు సార్. ఇక మనకెప్పుడు నీరు పారించడమే ఒకటి. ఒక తన డౌన్ నుండి అక్కడ నీళ్లు నిలువ ఉంటే హైట్ నుంచి డౌన్కి వచ్చేలాగా చేసుకోవాలి. రైసోర్లకు నా మనవి. నా పేరు సంజయ్ రెడ్డి. మా గ్రామం గోధుమకుంట, మండల్ కీసర. నేను ఇక్కడ రైతును. ఈ పొలము నాదే. ఇక్కడ 2 ఎకరాల పొలము నాకున్నది. ఇక్కడ ఆకుకూరలు పండిస్తున్నాను. నేను అన్ని రకాల ఆకుకూరలు పండిస్తుంటాను. ఫస్ట్ దున్ని ఎరువు వేసుకొని మంచిగా పొలం తయారు చేసుకున్న తర్వాత మంచిగా రోటావేటర్ కొట్టి పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఎరువు అంతా ఇచ్చుకొని మొత్తం పొడి తయారవుతుంది. ఆ తయారైన తర్వాత మనం చిన్న మల్లు కట్టుకుంటే మనకు ఆకుకూరలు మంచిగా బెనిఫిట్ బాగుంటుంది. ఒక ఎకరానికి ఇంచుమించు 10 ట్రాక్టర్ల ఎరువు వేస్తుంటాం. అట్లా ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాము. ఇక వేరే 28 DAP అట్లాంటి మందులు ఎక్కువ వాడం. మేము ఈ పురుగు మందులు కూడా ఎక్కువ వాడము. ఈ ఆవు పంచకంతో ఇవి పేడతోటే మాకు అనుకూలంగా ఏ చీడ పురుగులు ఎక్కువ ఆశించవు. మాకు ఈ పేడ వలన దాంట్లో కలుగు లాభం అది. అయితే ఈ చిన్న మడ్లు కట్టుకుంటే ఏంటంటే మనకు వర్షం పడినా ఏది పడినా నీళ్లు నిల్వ ఉండకుండా జారిపోతుంటాయి. ఒక సైడ్ నుంచి హైట్ ఉంటుంది, ఒక సైడ్ నుంచి డౌన్ ఉంటుంది. అక్కడ పడ్డ చినుకులు వరద వచ్చినా అన్నీ ఒక డౌన్ ఏరియాకి వచ్చి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు ఆ గింజ మొలకలకు ఏ ఎఫెక్ట్ జరగకుండా ఉంటుంది. అంటే ఏరియాను బట్టి ఇప్పుడు మనకి ఎక్కడ డౌన్ ఉంది బట్టి నిలువైన తీసుకోవచ్చు, అడ్డమైన తీసుకోవచ్చు. 4 దిక్కులు ఉన్నాయి సార్. ఇప్పుడు తూర్పు పడమర ఉన్నాయి. ఎక్కడ ఏ ఏరియాకి డౌన్ ఉంటుందో ఆ హైట్ నుంచి డౌన్కి వచ్చేలాగా చేసుకోవాలి. అంటే నీరు నిల్వ ఉండిపోతుంది. లెవెల్ కరెక్ట్ చేయలేము దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఏదో మనము టాపి మేస్త్రి చేసినట్టుగా లెవెల్ పైపే చేయలేం కదా. కొంచెం ఇటు అటు తేడాలు ఉంటాయి. కాబట్టి చిన్నగా ఉంటే నీరు ఒక తన సమానంగా భాగంలో ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కువ పెద్ద మడ్లు ఉన్నాయనుకో, ఒక తన డౌన్ నుండి అక్కడ నీళ్లు నిలువ ఉంటే అక్కడ మొలకలన్నీ ఖరాబ్ అయిపోయి చచ్చిపోతాయి. ఈ హైట్ ఉన్న కాడ వస్తాయి. కొన్ని పెరుగుదల ఎక్కువ ఉంటాయి, కొన్ని పెరుగుదల తక్కువ అయిపోతాయి. అందువల్ల చిన్న మడ్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎడల్పు మినిమం ఒక 2 గజాలు ఉంటే చాలు సార్. ఎడల్పు పొడవు ఎంతైనా వేసుకోవచ్చు, నష్టం లేదు. ఇప్పుడు నాది ఉన్నది. ఇప్పుడు పొడవు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇప్పుడు 50 ఫీట్లు ఉంటుంది. ఇంత పొడవుగా నేను సన్నగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంచుమించు మామూలు తక్కువనే చేసుకున్నాను. ఇట్లా సన్నగా పారుకుంటూ వచ్చేస్తాయి. నిల్వ ఎక్కువ ఉండవు. ఎరువు తోలినాక మనం నీరు పెట్టవలసిన అవసరం లేదు సార్. ఎరువు తోలి దాన్ని మంచిగా ఒక సౌఖ్యంగా చేసుకున్న తర్వాత గింజలు అలికినప్పుడే నీళ్లు పెట్టుకోవాలి. ఇవి ఎదజల్తాం, మన చేతికి తెలిసిపోతుంది. మేము రోజు అదే పని చేస్తాం కాబట్టి గింజ పక్కన పడేటట్టుగా ఎక్కడ గ్యాప్ రాకుండా సమానంగా చల్లుకుంటూ పోతాం. మాకు అలవాటు ఇక అదిగా. అట్లా నారు పోయడం ఏముండదు ఈ ఆకుకూరలది. ఈ కూరగాయలు అయితే ఆ నారు పోసి ఒక తాన పోయడము, అక్కడి నుంచి తీసి ఇంకో తాన పెట్టడం ఉంటుంది కూరగాయలది. ఈ ఆకుకూరలది గింజలే చల్లడం అంతే. ఇప్పుడు మనము గింజలు అలికినప్పుడు ఈ రోజు అలికినాం అనుకో సార్, ఈ రోజు నీళ్ళు పెడతాం. పెట్టినాక మళ్ళీ 3వ రోజుకు మళ్ళీ పెడతాం. మనకు ఆ తడి పొడి దాంట్లో తెలిసిపోతుంది. దాన్ని బట్టి నీళ్ళు పెట్టుకోవాలి. అయితే చిన్న మొలక ఉన్నప్పుడు ఒక రోజు పెట్టినామనుకో, మళ్ళీ 3 రోజులు కొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇంత పైకి పెద్దగా అవుతూనే ఉంటుంది. ఇక అట్లా అనుకుంటే కొంతమంది అయితే ఇప్పుడు 28 అని, యూరియా అని ఇటువంటి కొన్ని వాడుకుంటారు కొంతమంది. అయితే మనమైతే ఇప్పుడు ఎరువులు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి వాడవలసిన అవసరం లేదు. అయితే పెట్టినాక మొలకలు వచ్చినాక ఒక వారం నుంచి 3 ఆకులు 4 ఆకులు వచ్చినప్పటి నుంచి పురుగు స్టార్ట్ అవుతుంది. అవి వచ్చి గుడ్లు పెట్టిపోతే అది పురుగయి మనము కోత దశకు వచ్చే వరకలా అవి పెరిగి దీన్ని నాశనం చేస్తాయి. ఆకులన్నీ తినేస్తుంటాయి. ఇక అంటే వర్షాలు పడితే కొంచెం జర ఉంటాయి సార్. అప్పుడు కొన్ని ఇక ఎట్లా అంటే వర్షాన్ని బట్టి ఆ వాతావరణం బట్టి ఇక చెప్పలేము. దాన్ని బట్టి చూసే పని చేస్తాం. దాన్ని బట్టి అది కొన్ని నష్టం అయినాయి వర్షాల వల్ల. ఇక దానికి పోతే ఒకసారి వదిలేస్తాం. దానికి ఏం చేయలేము. ఇక వదిలేస్తే మళ్ళీ ఇంకోటి కొత్త తయారు చేసుకుంటాం. ఈ చలికాలంలో ఒకటి ఫోల్ట్ అని వస్తుంది. కింద ఆకు వెనుక భాగంలో తెల్లటి అది వస్తుంటుంది. దానికి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మందులు కొట్టాల్సిన పని లేదు. మామూలుగా ఏముందంటే వాటర్ పెట్టేటప్పుడు ఎండప్పుడు పెట్టాలి. పొద్దున చలి ఉన్నప్పుడు పెట్టకూడదు వాటర్. ఈ ఎండాకాలంలో అయితే ఎక్కువ ఏముండదు సార్. ఇక మనకెప్పుడు నీరు పారించడమే ఒకటి. దానికి ఎప్పుడు కూల్ కావాలి. అప్పుడు ఎండాకాలంలో ఎప్పుడు నీళ్ళు ఉండాలి. తడి పండిస్తున్నాం కదా సార్, పండిస్తున్నాం. కాకపోతే అప్పుడు కొత్తిమీర ఒకటి రాదు. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి దాంట్లో కొత్తిమీర మొలకెత్తినా చనిపోతుంది. అది తట్టుకోలేకపోదు. మన మనుషులమే తట్టుకోలేకపోతున్నాం కదా సార్. అట్లాంటి టైంలో కొత్తిమీర రావు, మిగతాయి వస్తాయి. కొద్దిగా లేట్గా అయినా వస్తాయి. ఇక అన్ని సీజన్లు వస్తాయి సార్. మేము ఒక్కొక్కసారి అని చెప్పలేము. మేము అన్నీ ఏంటంటే అవరేజ్ లెక్క వేసుకుంటాం. అట్లా వస్తాయి, అన్నిట్లలో వస్తాయి ఇంతో అంత. అదే ఏదున్నా అన్ని కరెక్ట్ ఉన్నప్పుడే అన్ని సమభాగంలో వెళ్ళిపోతుంటాయి. ఏది ఎక్కువ తక్కువ అయినా అవి కొంచెం వీక్ అవుతుంటాయి. ఇక ఆ వీక్ తగ్గట్టుగా ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, దానికి తడి తొందరగా అందియాలి. రోజు కూడా అందియాల్సి వస్తుంది. అట్లా అంతేగాని దాన్ని బట్టి మనము ఆలోచించుకొని నీరు అందించుకోవాలి. ఎర్ర నీళ్ళలో బాగా వస్తాయి.
అయితే దానికి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎర్ర నేలల్లో ఇప్పుడు పాలకూర నల్ల రేగడిలో ఎక్కువ వస్తుంది. అది బాగా ఆకు ఎడల్పు వచ్చి దానికి అనుకూలమైన జాగా అనమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర, ఈ సుక్కకూర వీటికి ఎర్ర నేలలు అవసరం. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటాయి సార్. కానీ అన్ని అవరేజ్గా అయితే పండిస్తుంటాం మామూలుగా. 2 రోజులు అటు ఇటుగా వచ్చేస్తాయి. పాలకూర అయితే నల్ల పొలం అనుకూలమైంది. మెంతికూరకు కూడా అది మళ్ళీ వర్షాకాలంలో పనిచేస్తారు. పాలకూర కూడా వర్షాకాలంలో ఏంటంటే అది వాటర్ గుంజదు. నల్ల రేగడి ఒక్కసారి వర్షం పడిందంటే 3 రోజులు అక్కడే వాటర్ ఉండిపోతుంది. అప్పుడు చనిపోతాయి ఈ ఆకులని. అయితే ఎండాకాలంలో నడుస్తుంది అట్లా. ఇది అదే రెడ్ సాయి ఎర్ర భూమి ఉందనుకో ఎప్పుడు వస్తుంది. వర్షాకాలంలో కూడా ఇప్పుడు మాకు వర్షం పడింది అనుకో, ఒక గంట బంద్ అయిపోయింది అనుకో, గంటలో ఇక్కడ ఒక నీరు చుక్క గంట రాకుండా తాగేస్తుంది ఈ భూమి. ఇట్లా మిర్చి పెట్టుకోవచ్చు సార్. ఇట్లా అంచబంటి మనకు అవసరానికి వస్తుంటాయి. మిర్చి, కంది, ఈ బంతి ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఈ చుట్టూరుగా పెడితే అవి పువ్వులు వస్తుంటాయి. అవిటికి ఏమైనా ఉంటే దాని మీదకి వచ్చేస్తాయి. పెద్ద చెట్లు కాబట్టి దాని మీదకి వచ్చి ఈ ఆకుకూరల మీద ఆలకుండా దాని మీద ఆలిపోతాయి. ఆముదం పెట్టాం సార్, అంటే పెట్టుకోవచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఏంటంటే ఇప్పుడు మిర్చి ఉంది, మనకి ఇంట్లో అవసరం వస్తాయి కదా సార్, బయట కొనకుండా మనకు నడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఒక రకమైన జాతికి అట్లా ఒక్కొక్క మొక్క ఒక్కొక్కటి ఎట్లా తీసుకొస్తారు. అది అన్ని సమభాగంలో తీసుకుంటాయి. పక్కన నేను మేము కట్టలు వేస్తున్నాం కదా సార్, మడ్లు కడుతున్నాం కదా, ఒక మడిలో పాలకూర వేసినాము, ఒక మడిలో తోటకూర వేసినాము, ఇంకో మడిలో కొత్తిమీర వేసినాము. ఇట్లా దాన్ని బట్టి దేనికి అవసరం ఉన్నది దానికి గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటాం. ఇది ఇక్కడ కొత్తిమీర వెళ్ళినా సార్, ఇక్కడ కొత్తిమీర ఇవన్నీ ఇట్లా లైన్లో చిన్నగా చేసుకొని ఇట్లా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి అలికిన. ఇక్కడ ఇవేమో ఈ తోటకూర అలికిన, ఇది ఇక్కడ తోటకూర, ఇది తోటకూరనే. ఈ మొలకలన్నీ ఇప్పుడు చిన్న మొన్న వేసినాను. ఇప్పుడు అంతా వారం రోజులు అయింది, చిన్న మొలకలు వచ్చినాయి. ఇదేమో ఇంకొక ఎక్కువ రోజులు అయింది. ఇక్కడ పాలకూర పెద్దగా అయింది. ఇవన్నీ చిన్న మడ్లు కలిసి ఒక్కొక్క మడ్లో ఒక్కొక్కటి వెరైటీ వేసుకుంటాను సార్ నేను. దీంట్లో మనం ఎక్కువ నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. పారిందంటే చాలు సార్. 4 మూలలు తడిసిందంటే కథము ఆటోమేటిక్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలలో నీరంతా గుంజేసుకుంటుంది భూమి. ఆటోమేటిక్ నీళ్ళు నిల్వ ఉండదు. అది మీరు అన్నట్టుగా నల్లరేగడి భూములలో అయితే ఇవాళ పెడితే మనకు ఇంకో గంట 2 గంటలు అది గుంజుకోదు. ఈ నెలలో మాత్రం గుంజుకుంటుంది కాబట్టి మొలకకి ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇవి నీళ్ళు మనం ఎక్కువ పెట్టుకోవాలంటే సార్, ఇప్పుడు ఎందుకంటే ఎర్ర నేల కాబట్టి బాగా గుంజేస్తుంది పొలం. ఇప్పుడు మనకు దాని అంగుళము 2 అంగుళాలు ఏరిపోతుంది కాబట్టి మిగతా పదన కింద భూమికి లోపలికి ఇంకా ఎంత లోపలికైనా వెళ్ళిపోవచ్చు. అది అయితే దానికి అవసరం ఉన్నంత వరకే తీసుకుంటుంది. దానికి అవసరం అందనప్పుడు మనకు అది ఆకు ముడతలు వచ్చి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. కానీ కింద నీళ్ళ లోపల చూస్తే ఒక జానుడు లోపలైనా పదన ఉంటుంది. అయినా మనం నీళ్ళు పెట్టుకుంటే దానికి 2 అంగుళాల మందము చూసుకొని పెట్టుకోవాలి మనం. అట్లా బాగుంటుంది సార్. అది ఇక ఏం లేదు సార్, ఎండాకాలంలో వచ్చినప్పుడు ఏముందంటే మనం ఎక్కువ నీళ్ళు పెట్టుకోవాలి సార్. ఎక్కువ నీళ్ళు పెట్టుకుంటుంటే అవి తట్టుకుంటాయి. మనం ఏదో ఇవాళ పెట్టి 4 రోజులు దాకా కూకుంటే అది అంత అడ్డం పడి ఖరాబ్ అయిపోతుంటుంది సార్. అది ఇది పొడవు అక్కడి నుంచి ఇక్కడికి ఒక 50 మీటర్లు ఉంటుంది సార్. ఇట్లా చూస్తే 2 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కిలోల ప్యాకెట్లు పాలకూర 2 కిలోలు అలికినాం సార్. ఇది మంచిగా ఈ రేటును బట్టి ఇప్పుడు చూసుకుంటే ఆడికిడికి తీసుకుంటే 2000 దాకా వస్తాయి సార్.